నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్నికల తరుణంలో రాష్ట్రాన్ని చుట్టేసే పనిలో పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించి వైసీపీ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేసిన ఆయన ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. తమ ప్రభుత్వ హయాంలో అందిన సంక్షేమ పథకాలపై ఆరా తీస్తున్నారు. మీ బిడ్డ ప్రభుత్వంలో మీకు మీ కుటుంబ సభ్యులకి మంచి జరిగిందంటేనే మళ్లీ ఓటు వేసి గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. జగన్ చేపట్టిన ఈ బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకుంది. ఇక ఊరు వాడ పల్లె పట్టణం అనే తేడా లేకుండా సీఎం వైఎస్ జగన్ కు ఘన స్వాగతం లభిస్తూ ఉంది. గజమాలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. మంగళ హారతులు ఇస్తున్నారు. వీర తిలకం దిద్దుతూ ఉన్నారు. సభలు, సమావేశాలు, ముఖాముఖీలు ఇలా ముందుకు సాగుతున్న వైసీపీ అధినేతకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఇక ఈ రోజు తిరుపతి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతూ ఉండగా దామల చెరువు దగ్గర గ్రాండ్ వెల్కమ్ చెప్పారు వైసీపీ శ్రేణులు. అటు 7 ఇటు 7 మొత్తం 14 భారీ క్రేన్లు ఉంచి వాటికి వైసీపీ జెండా కలర్తో భారీ పూలమాలలు ఉంచి స్వాగతం పలికారు. అవి బస్సులో నుంచి తిలకించిన సీఎం వైఎస్ జగన్ వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ పంపిణీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని టీడీపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అసలు టీడీపీ హయాంలో 1వ తేదీన ఎప్పుడైనా పెన్షన్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ఉదయం నుంచి టీడీపీ నేతలు అభ్యర్థులు సచివాలయాల వద్దకు పరిగెడుతున్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం దగ్గరికి ఒక్కసారి పోలేదు. ఇప్పుడు పెన్షనర్ల మీద టీడీపీకి లేనిపోని ప్రేమ చూపిస్తున్నారు. అసలు పెన్షన్లు ఆపింది ఎవడు అని దుయ్యపట్టారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో ప్రతి పథకాలను పంచిపెట్టారు. చివరకు పసుపు కుంకుమతో సహా మేమెప్పుడైనా ఏ పథకాన్నైనా ఆపామా అని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ కు వైసీపీ ఎప్పుడైనా పిటిషన్ వేశామా? పసుపు కుంకుమ ఆపమని నిలదీశామా? పేదవారి పట్ల సానుకూల దృక్పథం ఉన్న నేత జగన్ మాత్రమే అని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని నియమించలేదని అన్నారు. ఇప్పుడు సచివాలయంలో ఉద్యోగుల్ని ఎవరు పెట్టారు అని ప్రశ్నించారు. 4.5 సంవత్సరాల క్రితం డిగ్రీలు పూర్తి చేసుకున్న వారికి 1,60,000 మందిని జగన్ నియామకం చేశారు. కూటమి నేతలు వాళ్ళ పాపపు నోళ్లతోనే ఇప్పుడు సచివాలయం సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలని అంటున్నారని మండిపడ్డారు. సెలక్షన్ అంతా కూడా జన్మభూమి కమిటీలే, లబ్ధిదారుల ఎంపిక అంతా కూడా జన్మభూమి కమిటీలే. దొంగ రైతులు, పొలం నాది, ఆడెవడో అసలు ముక్కు ముఖం తెలియనోడు లబ్ధిదారుడు, నా నియోజకవర్గంలో ఇస్తా. 100ల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా, భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు ఆ రకంగా చేసి మీరు డబ్బులు వేయించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పల్లెత్తు మాట మాట్లాడిందా? ఎలక్షన్ కమిషన్కి అబ్జెక్షన్ ఇచ్చిందా? పసుపు కుంకం పేరుతో మీరు డబ్బులు వేస్తుంటే ఆ డబ్బులు వేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోయినా ఆపామా? ఫిర్యాదు చేశామా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ పేదవాడి పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల, ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ద్వారా చేయకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఒకడు చెప్తాడు, నేను లెక్కేశానండి 1,60,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో.
నయా పైసా లంచం లేకుండా, తప్పులు లేకుండా, మెరిట్ ఆధారంగా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఈ 1,60,000 మీరు మీ నోటితో నిన్నటి దాకా జగన్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతని అన్యాయం చేశాడని మీ నోటితో మీరు నాటినటువంటి మీ నోళ్లతోనే దేవుడు ఉన్నాడు పైన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కదా దేవుడు ఉన్నాడని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విడుదల రజని నాయకత్వంలో పట్నంలోని 49వ డివిజన్లో బహుజన్ సమాజ్ పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. స్థానిక పోస్టల్ కాలనీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ నాయకుడు రాంప్రసాద్, వారి కార్యకర్తలు విడుదల రజని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాలిగిరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కక్షతో పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పంపిణీ చేసే పెన్షన్ పథకంపై ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ప్రజలకు పెన్షన్ అందకుండా చేశారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎంత అవసరమో ఇప్పుడే తెలుస్తుందని, ఆ విషయాన్ని ప్రజలు గమనించుకొని రాబోయే ఎన్నికల్లో మేలు చేసిన ప్రభుత్వానికి ఓట్లు వేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే పేదవాడు కంది పథకాలు రద్దు చేస్తారని, కాబట్టి మన అభ్యర్థి విడుదల రజనికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ చూపిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమేనని, అందుకే తాను బహుజన సమాజ్ పార్టీని వీడి ఈ పార్టీలో చేరుతున్నానని రామ్ ప్రసాద్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వెనుకపడిన కాదని, వెనుకకు నెట్టపడిన వారని, మేము దేనిలోనూ తీసిపోని వర్గాలం కాదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి విడుదల రజని, మద్దాలిగిరి ఎమ్మెల్సీ ఎస్ రత్నం, డిప్యూటీ మేయర్ వజ్రపాపు, స్థానిక మహిళలు, కార్యకర్తలు వందలాది మంది పాల్గొన్నారు. ఇదొక్కటే గెలుపుకు నిదర్శనం, మీ పట్టుదలకు నిదర్శనమని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి 2019 ప్రాంతంలో వేసి నన్ను దీవించారో అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా సోదరి రజనమ్మని మీరందరూ కూడా వారితో పాటు ప్రతి ఒక్కరికి కూడా నేను స్వాగతం పలుకుతూ మనకి మరి ఈ రోజున ప్రతి నెల వచ్చేవాళ్ళు రాబట్టడానికి కారణం తెలుసా మీకు? తెలుసా? కొత్తగా చెప్పాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాడు అనగానే కూర్చొని మాట్లాడాము. ఇంకా నెక్స్ట్ డైమండ్ అన్న మేమంతా కూర్చొని మాట్లాడి తనకు ఒక మంచి మోటివేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాడు, జగనన్నతో నడవాలి, మీ నాయకత్వంలో పనిచేయాలి రజనక్క అన్నాడు. మరి ఈ రోజు మరి ఈ ప్రయాణం ఇంకా ముందు కూడా బాగుండాలి, తనకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా భావిస్తూ థ్యాంక్ యూ ఆల్. ఇప్పటి వరకు నేను ఉన్నటువంటి బిఎస్పి నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను ఈ బిఎస్పిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ జగనన్న ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ పని విధానం, ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటిని బట్టి నేను బిఎస్పిని వీడి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి జగనన్నతో కలిసి నడిచి గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా రజనీ గారిని గెలిపించుకోవాలని నా పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నేను తెలియజేశాను. నాతో పాటు బీఎస్పీలో ఇప్పటివరకు పనిచేసినటువంటి మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, నగర అధ్యక్షులు, జిల్లా సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, కోఆర్డినేటర్, కొంతమంది బీఎస్పీలో పనిచేసినటువంటి టీము మొత్తం కూడా నాతో పాటు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జరగడం జరిగింది. మన ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో గౌరవనీయులు యశ్రత్నం గారు మరియు డైమండ్ బాబు గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. వీరందరి మధ్య నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో నేను ఎక్కడున్నా సరే బహుజనవాదాన్ని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తానని
గుంటూరు ఏటి అగ్రహారం శ్రీ సాయి సంధ్య మహిళా సంక్షేమ సంఘం అనుబంధ సంస్థ శ్రీ ఝాన్సీ మాత ఓల్డ్ ఏజ్ చిల్డ్రన్ హోమ్ ప్రెసిడెంట్ శ్రీ సాయి సంధ్య ఆధ్వర్యంలో శరవణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రచని, స్థానిక కార్పొరేటర్ అడక పద్మావతి, గ్రంథి ధనలక్ష్మి, అన్నపూర్ణ సేవా సమితి చైర్మన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీ సాయి సంధ్య మీడియాతో మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా శ్రీ ఝాన్సీ మాత ఓల్డ్ ఏజ్ చిల్డ్రన్ హోమ్ స్థాపించడం జరిగిందని తెలిపారు. గత 8 సంవత్సరాలుగా నా సొంత డబ్బులతో ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తున్నానని, ఇప్పుడు కమిటీ మెంబర్స్ ను ఏర్పాటు చేసుకుని వారందరి సహకారంతో నడిపిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇక్కడ చుట్టుప్రక్కల ప్రజల సహకారం అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కూడా మా సేవను గుర్తించి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కి తగు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఘంటసాల ప్రభాకర్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు, సెక్రటరీ సాయిప్రియ, ట్రెజరీ ఎం సురేంద్ర, అడ్వైజర్ బిల్లా లాజరస్, ఆర్ఎంపీ లలిత కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ గారు మేమందరం సంపూర్ణ ఆయురారోగ్య సఫలీకృత కృపాకటాక్ష ప్రాప్తిస్తు జన అఖండ దిగ్విజయ ప్రాప్తిస్తు వ్యాపార విద్యస్తు మనోవాంఛా పరిస్థితిరస్తు సకల దేవత అనుగ్రహ కృపాకటాక్ష ప్రాప్తిస్తు పరిపూర్ణ ఆయురారోగ్య సేవా అనుగ్రహ సఫలీకృత కృపాకటాక్ష ప్రాప్తిస్తు మనోవాంఛా పరిస్థితిరస్తు జన అఖండ దిగ్విజయ ప్రాప్తిస్తు మనోవాంఛా పరిస్థితిరస్తు అధికార పార్టీ అనుగ్రహ కృపాకటాక్ష ప్రాప్తిస్తు మనోవాంఛా పరిస్థితిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మ అందరూ ఇటు చూడండి రా, అక్కయ్య ఇటు చూడండి. ఏటి అగ్రహారం 4వ లైన్ ఝాన్సీ మాత వృద్ధాశ్రమానికి ఇక్కడ నేను 24వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి గారిని ఈ డివిజన్లో ఆ ఏరియాలో ఈ డివిజన్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన మన సాయి సంధ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమంలో మన విడుదల రజనీ గారు, మంత్రివర్గ విడుదల రజనీ గారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. ఇక్కడ ఉన్న డాక్టర్ గారు వాళ్ళకి, ఈ డెంటల్ డాక్టర్లకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపు. నమస్తే అండి, నా పేరు సంధ్య. శ్రీ సాయి సంధ్య మహిళా సంక్షేమ సంఘం, శ్రీ ఝాన్సీ మాత ఓల్డ్ ఏజ్ హోమ్ అండి, ఏటి అగ్రహారం, ఎస్పీ బంగ్లా రోడ్, 4వ లైను, అంకమ్మ నగరం చివర. నేను ఇది స్థాపించి 15 సంవత్సరాలు అయిందండి. గత 8 సంవత్సరాలుగా నేను ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నాను. గవర్నమెంట్కి కూడా అప్లై చేశానండి, ఫండ్స్ ఏమీ రాలేదు. అయినా సరే నేను పట్టుదలతో వదలకూడదన్న ఉద్దేశంతో కమిటీ మెంబర్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరి సహకారంతో నేను ఈ హోమ్ నడుపుతున్నాను. మా అమ్మ వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ తప్ప ఇంకేమీ రాదండి. అయినా సరే ఇక్కడ ప్రజలందరూ కూడా నాకు హెల్ప్గా ఉన్నారు. సరుకులని అవి ఏవో తీసుకొచ్చి ఇస్తున్నారండి మాకు. అయితే గవర్నమెంట్కి నేను అందరికీ, అప్పిరెడ్డి గారికి, విడుదల రజనీ గారికి, సూపరింటెండెంట్ డాక్టర్ గారికి, అందరికీ మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను లెటర్లు ఇచ్చి వచ్చానండి. ఇప్పుడు ప్రజెంట్ మాకు ఫండ్స్ కొంచెం రిఫర్ చేయమని. అలాగే విడుదల రజనీ మేడం గారికి విన్నపం ఏంటంటే, మాకు చిన్న ఆశ్రమం కట్టించమని అడుగుతున్నానండి. ఎందుకంటే మాకు ఉండడానికి లేదు, ఇది రెంట్దండి, 20,000 రూపాయలు రెంట్ కడుతున్నాము. కాబట్టి ఒక ఆశ్రమం కడితే నేను విడుదల రజనీ ఆశ్రమం అనే పేరు పెట్టుకుంటానండి.
ఆ ఒక్కటి మేడం గారికి ఈ వార్త అందాలని కూడా కోరుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళందరూ ఉన్నారు సార్, ఏ హెల్ప్ కావాలన్నా మాకు ఎవరు లేరు సార్, మీరు హెల్ప్ చేయండి అంటే ఎప్పుడు ఫోన్ చేసినా వస్తారండి. బీపీ, షుగరు, ఇంజక్షన్లు చేయడం కానీ అన్ని ₹1 కూడా తీసుకోరండి, అన్ని సేవలు అందిస్తారు. ఆయనకి కూడా మేము ఘంటసాల ప్రభాకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే కార్పొరేటర్ పద్మావతి అక్క కూడా అభినందనలు తెలుపుతూ మా ఆశ్రమానికి విచ్చేసినందుకు సంతోషం అక్క. విడుదల రజనీ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. అలాగే రిపోర్టర్ గారికి, మురళి గారికి, మీ అందరికీ కూడా జై వాసవి. అందరికీ నమస్తే. నేను గ్రంథి ధనలక్ష్మి, శ్రీ అన్నపూర్ణ అన్న సంతర్పణ సేవా సమితి ఫౌండర్ చైర్మన్, అలాగే వాసవి ఫౌండేషన్ స్టేట్ మానవ ప్రెసిడెంట్ని. ఈరోజు ఏటీ అగ్రహారం 4వ లైన్లో ఉన్న ఝాన్సీ మాత ఓల్డేజ్ హోమ్లో ఈరోజు మెడికల్ క్యాంప్ జరుగుతుందండి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వినియోగించుకునే విధంగా ఉన్నాయండి. ఈరోజు ఇక్కడ పరీక్షలు వచ్చేసి చాలామంది డాక్టర్లు వచ్చారు, అలాగే చాలామంది పేషెంట్లు కూడా వచ్చారు చేయించుకోవడానికి. మరి బీపీ, షుగరు, కంటి పరీక్షలు, మరి డెంటల్ పరీక్షలు, ఇలా చాలామంది డాక్టర్లు వచ్చారు. మరి దీనికి ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు కూడా ఇచ్చేశారండి. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకొని మరి జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి. వార్డు కార్పొరేటర్ గారు అడక పద్మావతి గారు కూడా ఇచ్చేశారండి, అలాగే డాక్టర్ గారు ఇచ్చేశారు. ఇక్కడ ఈ హోమ్ లో ఏ అవసరమైనా కూడా. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు మండలంలో 52 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా పత్రాలు ప్రతిపాడు ఎంపీడీఓకు అందజేశారు. అనంతరం వాలంటీర్లు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు వేధింపులు గురి చేస్తున్నారని, స్వచ్ఛందంగా సేవలు చేసే మాకు ఇలాంటి వేధింపులు గురి చేయడం సమంజసం కాదని అన్నారు. 4.5 సంవత్సరాల నుంచి వృద్ధుల కళ్లల్లో ఎంతో సంతోషం చూశామని, ఈరోజు వాళ్ళను చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉందని, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు వృద్ధులు, పింఛన్దారులు ఉసురు తప్పకుండా తగులుతుందని మీడియా ముందు వాపోయారు. ఓకే పట్టుకోండి. ప్రతిపాడు సచివాలయం 2లో వాలంటీర్గా చేస్తున్నాను. ఇవాళ కేవలం ప్రభుత్వం అపోజిషన్ ప్రభుత్వం కావచ్చు, ఏదన్నా ఏ కారణాల చేతన్నా మేము నెలవారీ ఇచ్చే పెన్షన్లు కానీ ముసలోళ్ళకి హెల్ప్ అయ్యేది మానేయటం వల్ల మేము చాలా హర్ట్ అయ్యాము. ఏదన్నా సరే ఇప్పుడు బయటికి వెళ్తే ఎవరితో మాట్లాడాలి, 45 మంది కొంతమంది ఊళ్ళో 10 మంది అట్లా తగ్గుతారు. అంటే వర్క్ పర్పస్ మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ మా స్వతంత్రంగా మేము మా వాలంటీర్ జాబ్కి రిజైన్ చేశాము. చెప్పమ్మా. నా పేరు నాగూర్బెండి, ప్రతిపాడు 1 నుంచి వచ్చాను నేను. ఇన్నాళ్ళుగా మేము 4.5 సంవత్సరాలు అవాతాతలకి పెన్షన్తో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా వాళ్ళకి పర్సనల్ కూడా హెల్ప్ చేస్తూ మేము వచ్చాము. అదేవిధంగా వాళ్ళు ఈ రోజున చాలా బాగా. నా పేరు బాబా ధర్మారెడ్డి, సచివాలయం 2లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. గత ఎన్ని సంవత్సరాలు, గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి ఒక్కరికి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేము సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు మేము పనిచేసాము. కానీ వాళ్ళ రోజున ప్రత్యేక వాలంటీర్ వ్యవస్థనే ఎక్కువగా పెట్టి మమ్మల్ని దూరం చేసే ఆలోచనలో పెట్టి చేసిన ఎలక్షన్ కమిషన్ చేసిన పద్ధతి విధానం మాకు కరెక్ట్గా అనిపించకపోవడం వల్ల మా అంతా మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నాము. ఇంద్రకీలాద్రిపై 9వ తేదీ నుంచి క్రోధినామ సంవత్సర ఉగాది మహోత్సవం చైత్రమాస బ్రహ్మోత్సవాల బ్రోచర్ విడుదల చేశారు. 9 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉగాది రోజు 3 గంటలకు పంచాంగ శ్రవణం జరుగుతుంది. తంగిరాల ప్రభాకర్ సిద్ధాంతి పంచాంగ శ్రవణాన్ని చెప్తారు. సాయంత్రం 6 గంటలకు వెండిరథం నగర ఉత్సవానికి వెళ్తుంది. ఉగాది రోజు ఆర్జిత సేవలు కొన్ని నిలిపివేస్తారు. ఉగాది రోజు 8 గంటల నుంచి దుర్గమ్మ దర్శనాలు ప్రారంభమవుతాయి. సందర్భంగా
అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కరపత్రాలని విడుదల చేయడం అనేది అందరికీ కూడా శుభదాయకం. క్రోధినామ సంవత్సరంలో ఉగాది మంగళవారం ప్రారంభం అవుతున్నాయి. ఉగాది సందర్భంగా ఆ రోజు యథాప్రకారం సుప్రభాత సేవ అనంతరం అన్ని దేవతామూర్తులకు స్నపనాభిషేకం ఉంటుంది. అలాగే అమ్మవారికి కూడా స్నపనాభిషేకం ఉంటుంది. మరి స్నపనం అయిన తర్వాత 8 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కాసేపు ఉదయం నుంచి దర్శనాలు ఉండవు. 8 గంటలకు అమ్మవారి దర్శనాలు, అభిషేకము, అలంకరణ తర్వాత ప్రారంభమవుతాయి. అటు తర్వాత సర్వదర్శనం ప్రారంభమైన తర్వాత వసంత నవరాత్రుల సందర్భంగా మరి 8-15కు కలశ స్థాపన ఉంటుంది. తర్వాత ఆ రోజు నుంచి ప్రత్యేక పుష్పార్చనలు మొదలవుతాయి. వివిధ రకాలైనటువంటి పుష్పార్చనలు 9వ తారీఖు నుంచి మరి గ్రహరాశులు వాటి యొక్క శుభ ఫలితాలను కూడా మనం చూస్తాం, తెలుసుకోవచ్చు. దాని తర్వాత 4 గంటలకు మంటప పూజ, అగ్ని ప్రతిష్టాపనతో రుద్రహోమం యాగశాల వద్ద జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు వెండి రథోత్సవం మల్లికార్జున మంటపం నుండి వెండి రథోత్సవం గ్రామంలో నగరోత్సవానికి వెళుతుంది. మల్లికార్జున స్వామి మహామంటపం వద్ద నుండి ప్రారంభమై కనకదుర్గా నగరు, రథం సెంటరు, స్వామి అమ్మవార్ల యొక్క కృపా విశేషాలతో కార్యక్రమాలను, వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను, అలాగే నిత్యము జరిగే పూజా కైంకర్యాలను దేవస్థానం నిర్వహిస్తోంది. అర్చకులు, సిబ్బంది మరియు శ్రేయోభిలాషులు, పాత్రికేయులు, ఇతర పెద్దల యొక్క సూచనలు, సలహాలతోటి దాండిలే గారు క్రోధినామ సంవత్సరం వస్తుంది, క్రోధం ఎక్కువైతుంది, కోపాలు ఎక్కువైతాయని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని విని మోసపోయామని, 2024లో మన ప్రజాప్రభుత్వం రాబోతుందని తెలిపారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రమాణం చేస్తున్నట్లు తెలిపారు. ఓడిపోతున్నామన్న భయంతో వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని అన్నారు. టీడీపీ వల్లనే పింఛన్ లాగాయని వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు నిజాలు ఏమిటి అనేవి ప్రజలు గమనిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక పింఛన్ల ప్రక్రియ అలాగే కొనసాగుతుంది. ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్లో, ధనికుల్లో జగన్ మొదటి స్థానంలో ఉన్నారు. ఊసర వెల్లిలా రంగులు మార్చిన నాయకుడు మీ నాయకుడు అనే విషయం గుర్తు చేసుకోవాలని కేశినేని నానిపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వాళ్ళు ఓడిపోతున్నారని అందరికీ అర్థమైపోయింది. అర్థమై భౌతిక దాడులు పాల్పడుతున్నారు. మీరు అందరూ కలిసికట్టుగా ఉండండి. నిన్న నందిగామలో చూశాం. ఓటు అడగడానికి వెళితే అక్కడ ఉన్న ప్రజలు 3 రాజధానులకి మీరు సపోర్ట్ అన్నారు, మీకు మేమెందుకు ఓటేస్తామంటే భరించలేకుండా దాడులు చేశారు. బాగా చాలా దారుణంగా దాడి చేశారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రూలింగ్లోకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ వారిని, పోలీస్ కమిషన్ వారిని కోరుకుంటున్నాం. ఇటువంటి దాడులు ఆపకపోతే మా కార్యకర్తలు కూడా చాలా రెచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. వారు ఇప్పటివరకు శాంతియుతంగా ఉన్నారు. ఈ శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టొద్దు. ఈ దాడులు ఆపి అటువంటి వారిని శిక్షించాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి, అందరం ఒకటే గుర్తుంచుకోండి, ప్రజల వద్దకు వెళ్ళి ఇవాళ పెన్షన్లు, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వల్లే పెన్షన్లు ఆగినాయి, తెలుగుదేశం పార్టీ వల్లే పెన్షన్లు ఆగినాయి అని దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మనం ఏ రోజు కూడా పెన్షన్లు మన ప్రభుత్వంలో 2,100 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. దొంగ కబుర్లు చెప్పి 3,000 చేస్తానని చెప్పి 2,750 దాకా, మొన్నటి దాకా కూడా 2,750 చేశారు. అంతేకాకుండా ఎలక్షన్ 3 నెలలు ఉందనగా 3,000 రూపాయలు చేశారు. పెన్షన్లు మనం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.
ఇవాళ రేపటి లోపల పెన్షన్లు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాలని మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, తప్పకుండా వాళ్ళతో పెన్షన్. అక్కడ జనసేన తర్వాత జనసేన పొత్తుల్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ వెళ్ళింది. భారతీయ జనతా పార్టీ ఎవరు అభ్యర్థులు నిల్చోబెట్టారో అది వాళ్ళ ఇష్టం. ఇవాళ నాని గారు చెప్పే అన్ని అబద్ధాలని అందరికీ ప్రజలకు తెలుసు. ఇవాళ సుజనా చౌదరి గారు మేమందరం కూడా ఒకటే కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరి అక్కడికి పశ్చిమ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎంతో నిరుపేదలకు నివాసించే ఈ పశ్చిమ నియోజకవర్గంలో కొండ మీద ప్రాంతంలో చాలామంది వ్యక్తులు ఉంటున్నారు. కొండ ప్రాంత వ్యక్తులకి పాపం రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రోజువారీ పనులు చేసుకుని పొద్దున్నే కొండల మీద నుంచి దిగి మళ్ళీ కొండ ఎక్కే ప్రాంతంలో రహదారులు మెరుగుపరచాలి, మంచినీటి సౌకర్యం అందించాలి, డ్రైనేజీలు ఇంప్రూవ్ చేయాలి. ఇటువంటివి చూడండి, ఇటువంటి ప్రభుత్వంతోనే కాదు సొంత నిధులతో కూడా చేయాలి. అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడా ఆయన తేగల సత్తా ఉంది. కాబట్టి ఆయన్ని మేమందరం కలిసి గట్టిగా కోరేది ఏంటంటే, మీరు తప్పకుండా పశ్చిమ నియోజకవర్గాన్ని ఇవాళ 175 నియోజకవర్గాల్లో మంచి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నత్తా యోనరాజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నత్తా యోనరాజు మాట్లాడుతూ 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో కీలక పాత్ర పోషించారని, మాల మహానాడని 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాలలందరూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి వైఎస్ జగన్ ని సీఎం చేశారని అన్నారు. మళ్లీ 2024 మాలలందరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి సీఎం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. 66 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల వారికి, ముసలి అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు 1వ తారీఖున పింఛన్లు ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి అని, బడుగు బలహీన ప్రజలకు నిరంతరం పనిచేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. 2,56,000 మందిని వాలంటీర్లుగా నియమించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ కె జయరాజు మాట్లాడుతూ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులుగా నియామక పత్రం ఇచ్చినందుకు యోనరాజుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంస్థ యొక్క అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, మా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని అన్నారు. పివిరావు మాలమానాడు జాతీయ అధ్యక్షుడిని ఈరోజు పివిరావు మాలమానాడు లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్గా కోటా జయరాజ్ గారిని నియమించడం జరిగింది. మాలల్లో ఉన్న మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కూడా బడుగు బలహీన వర్గాలకి దగ్గరగా ఉండి మా జాతిని డెవలప్మెంట్ చేసుకుంటా గురించి లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఉంది అంటే, బడుగు బలహీన వర్గాలు ఉండాలి, తినాలి, బతకాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎం చేసుకోక తప్పదు. ఎందుకంటే 2019లో మాలమహానాడు తరఫున రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో కీలక భూమిక పోషించింది పివిరావు మాలమహానాడు. అదేవిధంగా ఈరోజు కూడా యావత్తు భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. మాలలు ఇక్కడ డెసిషన్ మేకర్స్ కాబట్టి మాలలందరూ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మాలలందరూ సైకో చంద్రబాబు నాయుడు సైకో చేష్టల నుండి మనకి విముక్తి కావాలి అంటే కులాలు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పరిపాలించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాలలందరూ మరొకసారి గెలిపించాల్సిందిగా మాలమహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా మీ అందరినీ అర్థిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బడుగు బల స్టేట్ లీగల్ సెల్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించారు. అయితే జాతి కోసం మరి మాలమహానాడు తరపున పూర్తిగా మరి బడుగు బలహీన వర్గాలకి, ఆర్థిక స్తోమత లేని వారికి, అదేవిధంగా ఏదైనా పోలీస్ కేసు కానీ ఇంకా కేసులు కానీ ఏదైనా ఇతర కేసుల్లో ఉంటే మరి వాళ్ళకి ఏదైనా మరి న్యాయ సహాయం అందించడానికి టీమ్ ఆఫ్ లాయర్స్ ఉన్నారు కొంతమంది మా ప్యానల్లో. వాళ్ళందరూ సహాయం తీసుకొని మరి వాళ్ళందరికీ పూర్తిగా న్యాయం చేస్తామని, మా ద్వారా వచ్చిన కేసుల్ని సత్వరం పరిష్కరిస్తామని మరి ఈ అపాయింట్మెంట్ ఇచ్చిన యోనరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ యొక్క కృషి కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, మా ఆఫీసు పాచవరం డౌన్ నెసరాల కాలేజ్ దగ్గర మై హోమ్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఏదన్నా విషయం ఉంటే మీరు ఈవినింగ్ టైంలో రావచ్చు, లేదంటే నా ఫోన్ నెంబర్ కూడా మీకు తెలియజేస్తాను. చెప్పండి. బడుగు బలహీన వర్గాలకు అందరికీ చేస్తాం.
అదే కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో మత్స్యకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా రాము మాట్లాడారు. ఆడపిల్లల్ని బాగా చదివించాలని, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఉండాలని, చదివిన వారికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని, అరాకోర చదివించి పెళ్లిళ్లు చేయవద్దని, మంచి ఉద్యోగాలు చేయాలని, వారి కోసం నేను సహాయపడతానని తెలిపారు. బీసీలు అంటేనే టీడీపీ పార్టీ అని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కావాల్సిన లోన్స్, ఇతరితర ఆర్థిక సహకారం అందిస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకట్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల దగ్గరికి వచ్చి సమస్యలు పరిష్కరించేట్టుగా చేస్తానని చెప్పి మాటిస్తా ఉన్నాను. మీకు ఫిషర్మెన్ సొసైటీ ఈ విదే భవనంలో కూర్చోబెట్టి మీ సమస్యలన్నీ వినిపించి దాన్ని పరిష్కార మార్గాలు వాళ్ళతోనే కూర్చొని చేపిద్దాం అందరూ కలిపి. అదే రకంగా నాకు మొదటి నుంచి ఒకే కోరిక, గుడివాడలో అభివృద్ధి కోసం ఆడపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ సహకరించాలి, వాళ్ళ చేయూతనివ్వాలి అనేది నా ఆశ. దీనికోసం ఆడపిల్లలందరినీ చదివించవలసింది అందరూ కోరుతా ఉన్నాను. మీరు మీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతమే కాకుండా ఆడపిల్లలందరినీ చదివించండి. వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వచ్చి మనకు తోడ్పాటునిస్తారు. మీ సమస్యల గురించి తెలుసుకోవాలని చెప్పి ఆలోచన ఉంది. మీ అందరితో కూర్చుని మీ సమస్యను ఎలా పరిష్కరించవచ్చు అనే ప్రతి దాని మీద నాకు అవగాహన ఉంది. మీ అందరితో కలిసి పనిచేస్తానని చెప్పి మొట్టమొదటిగా మాటిస్తా ఉన్నాను. ఇందాక మీరు అడిగినట్టుగా ఇక్కడ ఉన్న చేపల చెరువులన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మీ ఫిషర్మెన్ సొసైటీ ద్వారానే దానికి ఏమైనా కానీ యాక్షన్ చేసుకున్నా. ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వెనుకబాటు తరంలో ఉన్న దళితులకి ఆత్మస్థైర్యాన్ని కల్పించి ఆత్మగౌరవం పెంచింది సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెల్ల పట్టణంలో అరుంధతి కాలనీలో స్థానిక ప్రజలు, మహిళలతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సీఎం జగన్ అమలు చేసిన నవరత్నాల పథకాలు దళితుల ఇంట వెలుగులు నింపాయని అన్నారు. ఆయన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అనటానికి ప్రజలే సాక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అవతల వాడు మెడలు ఉంచినా సరే మనం చేయించుకోవడం ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవంతో పరిపాలన జరిగింది. ఆత్మగౌరవంతో పరిపాలన జరగడమే కాకుండా ఈరోజు డాక్టర్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఎవరు బందీలం కాదు. మేము ఇక్కడ కూర్చున్న నాయకుల బందీలం కాదు. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క గ్రామ వార్డు సభ్యుడి దగ్గర నుంచి, వార్డు సభ్యుడి దగ్గర నుంచి, వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి వారికి ఏది కావాలో, ఆ గ్రామానికి ఏది కావాలో, ఆ కాలనీకి ఏది కావాలో వాళ్ళని అడిగి పనులు చేసే మనస్తత్వము, రకము ఒక పక్కన, మరో పక్కన మనమ్మాయి అయినా సరే ఇంకొకరి చేతుల్లో, ఇంకొకరి బాబు గారి చేతుల్లో బందీగా ఉండి, మన వాళ్ళు ఎవరి చేతిలో వచ్చినా సరే ఆ బాబును కలువు, ఈ బాబును కలువు అని చెప్పి వాళ్ళ దయాదారి తలరాతలు మార్చుకుని ఉండే పరిపాలన ఒక బయట. ఎవరి పరిపాలనలో మంచి జరిగింది, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనమంతా ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో ఉన్నాం. ఎవరి పరిపాలనలో ప్రతి ఒక్క సగటు దళితుడు ఈ నందిగామ నియోజకవర్గంలో తలెత్తుకుని ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి.